ఫ్రెండ్స్, వెల్కమ్ టు పంచతంత్ర టీవీ. నేను మీ బెట్టింగ్ బంగారు రాజు. మరి నిన్నటి మ్యాచ్ కోసం మనం మాట్లాడుకుంటే నిన్న గుజరాత్ టైటాన్స్ వాళ్ళు గెలిచేశారండి. గుజరాత్ టైటాన్స్ వాళ్ళు 20 ఓవర్లకి 9 వికెట్లు కోల్పోయి 188 స్కోర్ ఇచ్చారు. లాస్ట్ ఓవర్ లోని ఎస్ఆర్హెచ్ ఆటగాడు భువనేశ్వర్ కుమార్ 4 వికెట్లు తీసాడు భయ్య జీటీది. లేకపోతే స్కోరు ఖచ్చితంగా 200 దాటేది. ఎనీవే మంచి టార్గెట్ అని చెప్పుకోవాలి. గుజరాత్ టైటాన్స్ లో చెప్పుకోదగ్గ బ్యాట్స్మెన్ ఎవరైనా ఉన్నారంటే నిన్న మాత్రం శుభ్మన్ గిల్ ఉతికి ఆరేసాడని చెప్పాలండి. 58 బాల్కి 101 కొట్టాడు, సెంచరీ అయిపోయింది. 13 ఫోర్లు, ఒక 6 వేసాడు, సూపర్ నిజంగా. అలాగే సాయి సుదర్శన్ కూడా 36 బాల్కి 47 కొట్టాడు, మంచి పార్ట్నర్షిప్ ఇచ్చాడు గిల్ కి. ఆ తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్, రాహుల్ త్రిపాఠియా సరిగ్గా ఆడలేదనుకోండి, ఏదో తక్కువ కొట్టి వెళ్ళిపోయారు అంతే. 188 స్కోర్ లో శుభ్మన్ గిల్ 101. గుజరాత్ టైటన్స్ స్కోరు శుభ్మన్ గిల్ ఒక్కడే నిలబెట్టడని చెప్పాలండి. మరి ఆ టార్గెట్ కొడదామని దిగిన ఎస్ఆర్హెచ్ 20 ఓవర్లకి 9 వికెట్లు కోల్పోయి 154 వరకు వచ్చారండి. అసలు అంతవరకు రాకపోదు. హెన్రీన్స్ క్లాస్ లో ఉన్నాడు కదా, 44 బాల్కి 64 కొట్టాడు. ఎస్ఆర్హెచ్ టీమ్ లో క్లాస్ ఇంది ఎక్కువ స్కోర్. ఆ తర్వాత భువనేశ్వర్ కుమార్ 26 బాల్కి 27, అన్రోల్ ప్రీత్ సింగ్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్కరము, రాహుల్ త్రిపాఠి చేతులు ఎత్తేసారు అనుకోండి. అయినప్పటికీ కూడా క్లాస్ నేనున్నాను, ఒక్కడినే ఆడుతానని చెప్పి ఆడాడు భయ్య. నేనైతే మాత్రం క్లాస్ ఆటకి మాత్రం మెచ్చుకున్నాను భయ్య. ఒంటి చేతితో గెలిపిద్దాం అనుకున్నాడు, కాకపోతే ప్రయోజనం లేకపోయింది. మరి మనం చెప్పుకున్నట్టుగా గుజరాత్ టీం అయితే గెలిచిందండి. మరి మొత్తానికి అయితే గుజరాత్ టైటన్స్ వాళ్ళు నిన్న మ్యాచ్ గెలిచారు కాబట్టి 18 పాయింట్లు ఉన్నాయండి వాళ్ళకి. అలాగే ప్లే ఆఫ్స్ కూడా వెళ్ళిపోయారు. అఫీషియల్ గా ఇంకా అనౌన్స్మెంట్ రాకపోయినా సరే వాళ్ళకున్న పాయింట్లకి ప్లే ఆఫ్ బెర్త్ కన్ఫర్మ్ అయిపోయింది. మరి నిన్న జరిగిన మ్యాచ్ కోసం చాలా మంది కామెంట్స్ చేశారు, ఆ కామెంట్స్ చూద్దాం. మరి ఫస్ట్ కామెంట్ చూసుకుంటే దాము ద వారియర్ అని ఉంది. ఆల్రెడీ జీటీ మీద పెట్టా బ్రో బెట్, పక్క వార్ 1 సైడ్ ఈ రోజు అని పెట్టారు. అవును బ్రో, పక్క వార్ 1 సైడ్ అయిపోయింది. ఇక నెక్స్ట్ కామెంట్ చూసుకుంటే సంతోష్ కుమార్ రెడ్డి అని ఉంది. ఎస్ఆర్హెచ్ విన్ బ్రో అని పెట్టారు, జీటీ విన్ అయింది భయ్య. ఇక తర్వాత కామెంట్ చూసుకుంటే దుర్గారావు సిహెచ్ అని ఉంది. ఎస్ఆర్హెచ్ విన్ బ్రో అని పెట్టారు, ఎస్ఆర్హెచ్ ఓడిపోయింది. తర్వాత కామెంట్ చూసుకుంటే రాజేంద్ర గౌడ్ అని ఉంది, అతను కూడా ఎస్ఆర్హెచ్ అని పెట్టారు, నో బ్రో జీటీ. ఇక తర్వాత కామెంట్ చూసుకుంటే మంజు యాదవ్ ఉంది, అతను జీటీ అని పెట్టారు, కాంగ్రెస్ భయ్య. ఇంకో కామెంట్ చూసుకుంటే మల్లాడి సూర్యబాబు ఉంది, అతను జీటీ విన్ బ్రో అని పెట్టారు, జీటీ విన్ అయింది బ్రో. ఇంకా నెక్స్ట్ కామెంట్ చూసుకుంటే పబ్జీ బాయ్ ఉంది, అతను కూడా జీటీ అని పెట్టారు, సూపర్. మరి ఈ రోజు నైట్ జరగబోయే మ్యాచ్ కోసం మనం మాట్లాడుకుంటే ఈ రోజు లక్నో సూపర్ జైంట్స్ కి ముంబై ఇండియన్స్ కి. మరి ముంబై ఇండియన్స్ లక్నో సూపర్ జైంట్స్ ప్లే ఆఫ్స్ కి 2 అడుగుల దూరం ఉన్నారండి. మరి ఈ రోజు నైట్ జరగబోయే మ్యాచ్ లోని ఖచ్చితంగా దానికోసం కొంచెం క్లారిటీ వచ్చేస్తుంది. అదే ప్లే ఆఫ్స్ కి వెళ్లే ఛాన్సెస్ దేనికి ఉన్నాయని. ముంబై ఇండియన్స్ 12 మ్యాచ్లు ఆడితే 5 మ్యాచ్లు ఓడిపోయారు, 7 మ్యాచ్లు గెలిచారండి. మరి లక్నోలో కూడా 12 మ్యాచ్లు ఆడితే 5 ఓడిపోయారు, 6 గెలిచారు. ఒక మ్యాచ్ టై అయిపోయి వాళ్ళకి పాయింట్ వచ్చింది కదా. ముంబైకి 14 పాయింట్లు ఉంటే లక్నోకి 13 పాయింట్లు ఉన్నాయి. మరి ఈ రోజు నైట్ జరగబోయే మ్యాచ్ లో ఏ టీం గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? నేనైతే ముంబై ఇండియన్స్ గెలుస్తుంది అనుకుంటున్నానండి. వరుసగా లాస్ట్ 2 మ్యాచ్లు ముంబై వాళ్ళు గెలిచారు, ఈ మ్యాచ్ కూడా గెలిచి హ్యాట్రిక్ కొడతారు అనుకుంటున్నాను. ఎందుకంటే ముంబై ఇండియన్స్ లో ప్రజెంట్ బ్యాట్స్మెన్స్ అందరూ మంచి ఫామ్ లో ఉన్నారండి. సో కాబట్టి నా బెట్ వచ్చి ఈ రోజు ముంబై ఇండియన్స్ గెలుస్తుందని. మరి మీరేటి గెలుస్తుంది అనుకుంటున్నారో కింద కామెంట్ లో పెట్టండి. మరి నేను చెప్పిన టీం గెలిచిందా, మీరు చెప్పిన టీం గెలిచిందా అనేది రేపటి వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. మరి అంతవరకు కీప్ వాచింగ్ పంచతంత్ర టీవీ. నేను మీ బెట్టింగ్ బంగారు రాజు.